పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ శిలువ కార్యము ద్వారా మాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణను బట్టి, నిత్య జీవమును బట్టి, విమోచనమును బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మిన వారికి మీరు విడుదలిచ్చేటువంటి దేవుడవు, నమ్మదగినటువంటి వాడవు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరొక పర్యాయము మీ మాటలు మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయములను బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి ప్రభా మీ అందరి విశ్వాసంలో మేము వృద్ధి చెంది మీ కొరకు ముందుకు సాగుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 56వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 56వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. చాలు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఈ కీర్తన మరి దావీదు రాసినట్టుగా హెడ్లైన్లో మనము చూస్తాం. ఫిలిస్తీయులు దావీదును గాతులో చుట్టుకొన్నప్పుడు అతడు రచించినది అని హెడ్లైన్లో మనం ఈ కీర్తన గురించి చదువుకుంటాము. ఈ 3వ వచనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అనేది అది కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. మామూలుగా ఇంగ్లీష్ గ్రామర్లో 3 కాలాలు మనం చూస్తాం: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అయితే ఆశ్రయించుచున్నాను అనేటువంటి ఎలాగుంది అంటే ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని మనము చెప్పుకోవచ్చు. ఆన్గోయింగ్ యాక్షన్ అంటే ఏ క్షణంలో, ఏ సమయంలో, ఏ విషయంలో భయం కలిగినా ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించుట అనేది దాని ఉద్దేశం. దావీదు యొక్క ప్రాక్టికల్ లైఫ్లో, ప్రయోగాత్మకమైన లేక క్రియాశీలకమైన జీవితంలో భయం కలిగినటువంటి సమయాల్లో దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తిగా ఉన్నట్టు మనము చూస్తాము. ఈ కీర్తన రాస్తున్నటువంటి దావీదుకి భయం అనేది ఏంటో అనేది అనుభవించాడు పిల్లలు. అంటే భయమును అనుభవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ భయము కలిగినటువంటి సమయంలో దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆశ్రయించినటువంటి దేవుడు ఎలాంటి వాడో అన్న సత్యాన్ని కూడా దావీదు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి. చాలాసార్లు మనం దేవుణ్ణి ఆశ్రయించకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని గురించినటువంటి అవగాహన లోపాన్ని మనం కలిగి ఉంటాము. అవగాహన లేకపోవడం వల్ల అనేక సమయాల్లో మనం దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. భయమును గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు మానవుని సృష్టించినటువంటి సమయంలో భయము అనేటువంటిది లేదు. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. భయము అనేటువంటి పదము మొట్టమొదటిగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. మానవుని యొక్క జీవితంలో ప్రారంభంలో ఈ భయము అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. ఎందుకు అంటే ఆదామును సృష్టించినటువంటి సమయంలో దేర్ వాస్ నో ఎనీ సిక్నెస్
ఎటువంటి వ్యాధి అనేది లేదు, ఎటువంటి బాధ అనేటువంటిది లేదు, ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి మరి ఆదామును సృష్టించినటువంటి సమయంలో లేవు. ఆదాముకి భూకంపం అంటే ఏందో అనేది తెలియదు, తుఫాన్ అంటే ఏందో అనేది ఆదాముకు తెలియదు, సునామీ అంటే ఏందో ఆదాముకు తెలియదు, వ్యాధి ఎలాగుంటుందో అనేది ఆదాముకు తెలియదు, సైతాన్ ఎలాగుంటాడో అనేది ఆదాముకు తెలియదు. ప్రారంభ దినాల్లో దేవుడు మానవుణ్ణి సృష్టించినటువంటి పాపము ప్రవేశింపనంత వరకు ఉన్నటువంటి దినాల్లో, ఆ కల్మష యుగంలో దేని గురించి కూడా భయం అనేటువంటిది ఆదాముకు తెలియదు ప్రియులారా. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మరణం అంటే కూడా ఆదాముకు తెలియదు. హీ హ్యాస్ నో ద ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయం కూడా ఆదాముకు తెలియదు. చూడండి, ఈరోజు భయం వల్ల ఎన్నో కలవరాలు, ఎన్నో మెంటల్ టెన్షన్స్, ఎన్నో రోగాలు, ఎన్నో జబ్బులు, ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా దాదాపు భయంలో ఉంటా ఉంది పిల్లలు. ఎక్కడ చూసినా ఏమవుతుందో ఏ సమయంలో అనే భయంతో మనుషులు నేటి దినాల్లో జీవిస్తారు. ఒక పక్క వ్యాధుల భయం అయితే, మరొక పక్క యుద్ధాల భయం, ఇంకొక పక్క ఆర్థిక భయాలు, ఇంకొక పక్క ఈవిల్ స్పిరిట్స్, దురాత్మలకు సంబంధించినటువంటి భయాలు మనుషుల యొక్క జీవితాల్లో వెంటాడతారు. మరణ భయాలు మనుషుల యొక్క జీవితంలో వెంటాడతారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించు చిన్నాను. రకరకాల భయ సంబంధమైనటువంటి సంఘటనలు, విషయాలు బైబిల్లో మనం చూస్తాము పిల్లలు. 91వ కీర్తన 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఇప్పుడు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుము. చాలు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను. పిల్లలు ఎక్కువ శాతం రాత్రి వేళ ఎవరు భయపడేటువంటి వాడుగా ఉంటారు అని అంటే, చాలా వరకు మరి బౌండరీస్లో అంటే దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సోల్జర్స్ ఒక విధమైనటువంటి భయాన్ని కలిగి ఉంటారు. ఎందుకు అంటే చాలాసార్లు అటాక్స్ అనేటువంటివి రాత్రిపూట శత్రువులు చేస్తారు పిల్లలు. రాత్రి ఏమని చదువుకుంటున్నాం అక్కడ, రాత్రి వేళ కలుగు భయమునకైనను. ఇంకా కొన్ని దగ్గరలో దొంగలు రాత్రిపూట దోచుకుంటా ఉంటారు, డెకాయిట్స్, బందిపోటు దొంగలు. చాలా దగ్గరలో చీకటి సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా రాత్రిపూట జరుగుతూ ఉంటాయి. నరహత్యలు రాత్రిపూట జరుగుతూ ఉంటాయి. రాత్రికాల భయము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాం. పొలములోకి పోకుము, మార్గంలో నడువకుము, శత్రువులు కత్తిని విడిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది, నలుదిక్కుల భయము తగులుచున్నది. ఎటు పోయినా భయం ప్రియులారా, ఫ్రమ్ 4 కార్నర్స్. నలుదిక్కుల భయం అంటే ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈరోజు అదే అయిపోయింది మనకి. లాక్డౌన్ తీస్తే భయం, లాక్డౌన్ పెడితే భయం. బయటికి వెళ్తే వైరస్, ఇంట్లో ఉంటే ఆర్థిక మాంద్యం, ఆకలి చావు, రకరకాల భయాలు ఫ్రమ్ 4 కార్నర్స్. 4 దిక్కుల్లో నుండి భయాలు కలుగుతాయి. మరి యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మండలానికి వచ్చిన తర్వాత, సంఘం భూమి మీద నుండి ఎత్తబడిన పిమ్మట ప్రపంచం అంతా కూడా ఇలాగే ఉంటుంది పిల్లలు. ఎక్కడ చూసినా భయకంపితమైన వాతావరణం.
చాలా తిరుపలుగా ఉంటుంది. సరే, 4 దిక్కుల నుండి భయం కలిగి. మన జీవితంలో కూడా కొన్ని ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి. ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఏది చేయలేనటువంటి పరిస్థితి, నలుదిక్కుల భయం కలిగేటువంటి పరిస్థితులు కూడా మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా మనం చూద్దాం 55వ కీర్తన. 55వ కీర్తన 4వ వచనం చదువుతున్నాం పిల్లలు. మరణ భయము నాలో పుట్టుచున్నది. ఫియర్ ఆఫ్ డెత్. మరణించే సమయంలో ఖచ్చితంగా చాలా వరకు మనిషిలో ఒక విధమైనటువంటి భయం అనేది ఉంటుంది ప్రియులారా. ఏంటి అంటే చాలా వరకు వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత ఏం జరుగుతుంది. మరణించే మనిషి చాలా వరకు ధైర్యంగా ఉండలేడు. ఒక విధమైనటువంటి ఆందోళన, ఒక విధమైనటువంటి కలవరం, ఒక విధమైనటువంటి భయాన్ని కలిగి ఉంటాడు పిల్లలు. మరణ భయం లేనటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మరణము అనేది దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి ఒక ఓపెన్ డోర్, ప్రవేశ ద్వారం. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ. వెడలిపోయి అంటే ఏంటి? నేను చనిపోయి అని, నేను చనిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ. దట్ ఈస్ గ్రేటెస్ట్ హోప్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ బిలీవర్స్. విశ్వాసులుగా మన జీవితంలో అది ఒక గొప్ప నిరీక్షణ ప్రియులారా. మనం చనిపోతే క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తాము. సరే, ఇక్కడ మరణ భయం. ఈ మరణ భయం అనేది ఈరోజు బర్నింగ్ ఇష్యూ. ఇది బర్నింగ్ ఇష్యూ. ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తూ వస్తున్నాం కదా ఈ COVID-19 అనే దాని గురించి. అది మరణకరమైన రోగం కాబట్టి అంతగా భయపడతాం. మరణం లేకుండా ఉంటే అంత భయపడాల్సిన పని వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా. ఇంకా ఎన్నో రోగాలు ఉన్నాయి, వాటి మనుషులు భయపడతాం. ఇది మరణకరమైన రోగం కాబట్టి దీన్ని మనుషులు భయపడాల్సి వస్తాం. ప్రియుల, మరణాన్ని ఎవరు ధైర్యంగా ఎదుర్కోగలరు అంటే మరణానికి సిద్ధపడినటువంటి వారు దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వీటన్నిటి కలిపి లాస్ట్లో ఒక సొల్యూషన్ మనం చూస్తాం. ఈ రకరకాల భయాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక పరిష్కారాన్ని మనం చూస్తాం ప్రియుల. తరువాత 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 67వ వచనం ఒకసారి చూడండి. 28వ అధ్యాయము 67వ వచనం. రేయి పగళ్ళు చాలు. రేయి పగళ్ళు భయపడదు. రేయి పగళ్ళు భయపడదు. ఇందాక మనం రాత్రి భయం గురించి చూసాం పిల్లలు. ఇక్కడ ఏంటంటే నైట్ అంటే రేయి పగళ్ళు భయం. పగటిపూట కూడా భయమే. రాత్రిపూటే కాదు, నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద నైట్. కేవలం రాత్రిపూట అనేది కాదు కానీ పగటిపూట కూడా భయము. రాత్రి మగళ్ళు భయపడేటువంటి పరిస్థితి. ఇంకా మనం చూస్తే చూడండి 64వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాం. శత్రు భయము నుండి నా ప్రాణము కాపాడు. శత్రు భయము పిల్లలు, శత్రు భయము, శత్రువుల భయం. ఆ రోజుల్లో రాజులు జీవిస్తున్నటువంటి కాలంలో ఎప్పుడు
ఎవరు ఏ రాజ్యంపై దండెత్తుతారనేది తెలియని పరిస్థితి. పర్షియా సామ్రాజ్యం చాలా శక్తివంతమైనది బబులోను కంటే. బబులోను సామ్రాజ్యము చాలా ప్రఖ్యాతిగాంచి చరిత్రలో దాదాపు అనేకుల్ని జయించింది. ఆ తర్వాత పర్షియా సామ్రాజ్యము ఫామ్లోకి వచ్చింది. ఆ పర్షియా సామ్రాజ్యం ఎదుట బబులోను సామ్రాజ్యం నిలవలేకుండా, ఆ పర్షియా సామ్రాజ్యాన్ని తలదన్నే రాజ్యం గ్రీక్ సామ్రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్. అది కూడా చాలా పవర్ఫుల్. వాళ్ళు వస్తున్నారు అంటే మనుషులు పారిపోయేవాళ్ళు, ఎవరు కూడా వాళ్ళని ఎదిరించలేకపోయేవాడు. అలాంటిది గ్రీక్ సామ్రాజ్యం. అలెగ్జాండర్ ఎప్పుడైతే చనిపోయాడో ఆ గ్రీక్ సామ్రాజ్యం 4 ముక్కలైపోయింది. 4 భాగాలుగా విభజింపబడి లోతుకు పాతకు వెళ్ళిపోయింది ప్రియారు. దాని తలదన్నే రాజ్యం రోమా సామ్రాజ్యం. అది ఇంకా పవర్ఫుల్. అది ఆ రోజుల్లో మరి ఏ టైంలో, ఏ సమయంలో ఎటువంటి శత్రువు ఏ రాజ్యంపై దాడి చేస్తాడో అనేది భయంతో నింపబడి ఉండేవాళ్ళు. యూదులు సైతం భయపడేవాళ్ళు, ఇశ్రాయేలీలు భయపడేవాళ్ళు, అమాలేకీయులకి భయపడేది, ఫిలిస్తీయులకి భయపడేది, అమోరీయులకి భయపడేవాళ్ళు. ఎటుపక్క నుంచి శత్రువులు వచ్చి ఏ విధంగా దాడి చేస్తారనేది తెలియదు. మరి ఈ రోజుల్లో కూడా రాజ్యాల యొక్క భయం అనేది మనం చూస్తాము. చూడండి, చైనాకి భారతదేశానికి మధ్య ఎంత వైరం కలుగుతూ ఉందో. అటు అమెరికాకి చైనాకి మధ్య వైరం, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య వైరం, ప్రపంచ దేశాల మధ్య ఈ వైరం అనేటువంటిది ఇప్పటికి కూడా అలాగే ఉంది. శత్రు భయముల గురించి మనం ఇక్కడ చదువుకుంటాం. కొన్నిసార్లు ఇంకా ఒక విధమైనటువంటి భయానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. 32వ అధ్యాయము 25వ వచనం. లోపట భయం, ఇన్సెక్యూరిటీ. లోపల భయాలు, హృదయంలో కలిగేటువంటి భయాలు, ఆందోళన, ఇది ఇతరులకు అర్థం కాదు. కొద్దిమంది అంతరంగంలో భయాన్ని కలిగి ఉంటారు. అందుకే మన బీపీ లెవెల్స్ అనేటువంటి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక విధమైనటువంటి కలవరం, ఏదో ఒక విధమైన ఏమైనా అయిపోతుందేమో అనేటువంటి భయం, ఆందోళన, ఇవన్నీ టుడే we all are indulging this kind of fears in our daily lives. అప్పుడప్పుడు ప్రతిరోజు మన జీవితంలో రకరకాల భయాలను మనము కలిగి ఉంటా ఉన్నాం. ఈ భయాన్ని బట్టి రకరకాల నష్టాలు అనేవి మనము అనుభవిస్తాము. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 37వ వచనం చూడండి. అతని గుండె భయము చేత గుండె పగిలినటువంటి వాడిగా నాబాలు కనిపిస్తాడు. ఎందుకు అంటే తాను దావీదు విషయంలో వ్యతిరేకంగా జీవించాడు. ఇప్పుడు ఏ క్షణంలో దావీదు వచ్చి చంపేస్తాడేమో ఒక విధమైనటువంటి భయము. పిల్లరా, బహు స్వల్పకాలంలోనే నాబాలు చనిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాం. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను. చూడండి, ఎముకలను కొరికేటువంటి భయం, ఇవి శరీరంలో మనం అనుభవిస్తాం. ఈ భయం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా ఎంతో కృంగదీసేస్తూ ఉంటుంది పిల్లలు.
భయాన్ని బట్టి చాలామంది అప్సెట్ అయిపోతారు, మ్యాడ్ అయిపోతుంది. దే విల్ బికమ్ మ్యాడ్. పిచ్చివారిగా ఎంతోమంది మారిపోతారు, వెరివారిగా మారిపోతారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే బైబిల్లో భయాలను గురించి రకరకాల విషయాలు మనకు కనబడతాయి. అయితే 56వ కీర్తన ఈ దావీదు అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను. ఇది మనం నేర్చుకోవాలి. అది ఎటువంటి భయం అయినప్పటికీ, శత్రు భయం అయినా, మరణ భయం అయినా, రోగ భయం అయినా, ఆర్థిక ఇబ్బందుల వలన కలిగే భయం అయినా, వాటెవర్ అది ఏదైనప్పటికీ సరే, ఆ భయము సంభవించినటువంటి దినమున ఎవరిని ఆశ్రయించాలట? దేవుణ్ణి ఆశ్రయించాలట. అది మనం నేర్చుకోవాలి ఒక విశ్వాసం. మరి దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటి? పోలీసులను ఆశ్రయించడం అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పొలిటీషియన్స్ ఆశ్రయించాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఏంటి అంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళేవారంగా, దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఆశ్రయించుట అంటే ప్రార్థించుట, సీకింగ్ గాడ్స్ అసిస్టెన్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో ఆయన యొక్క సహాయమును కోరుకోవటం, ఆయన కాపుదలను కోరుకోవటం. ప్రియులారా, దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయించే వారంగా ఉంటామో, మన ప్రాక్టికల్ లైఫ్లో, మన క్రియాశీలకమైనటువంటి జీవితంలో దేవుడు ఎలాంటి వాడు అన్న సత్యాన్ని మనం అనుభవించి చెప్పేవారు, తెలుసుకునేటువంటి వారంగా ఉంటాం. దావీదు తన జీవితంలో రకరకాల భయాల గుండా వెళ్ళాడు. గొల్లియాతు ఎదుట దావీదు బహుశా భయపడి ఉండవచ్చు. అయితే దేవుడిని బట్టి దావీదు ధైర్యంగా ఉన్నాడు. సౌలు విషయంలో దావీదు ఎన్నోసార్లు భయపడి ఉండవచ్చు. అయితే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దావీదును దేవుడు బలపరుస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. ప్రియులారా, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించడానికి చాలా ఇంపార్టెంట్. ఈ భయాలన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఉంది అని నేను చెప్పాను. అది దేవుణ్ణి ఆశ్రయించడం. 34వ కీర్తన 4వ వచనాన్ని చదువుకున్నాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించు. ఇది కూడా దావీదు యొక్క అనుభవమే. ప్రియులారా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి అని చూస్తాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడు అనేక విధాలుగా ఈ భయాల నుండి తప్పిస్తాడు. ఏ విధాలుగా తప్పిస్తాడు అంటే, చూడండి, అసలు మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా దేవుడు కార్యం చేస్తాడు అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇన్ అడ్వాన్స్. ముందుగా మనకు అది తెలియదు, కానీ దేవుడు కార్యం చేసినప్పుడు దాన్ని మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాము. అది ఇలా ఉంటుంది అనేది అనుభవించిన తర్వాత అర్థం. సరే, ఆయన ఎలాగా కార్యం చేస్తాడు అంటే, ఎలాగ భయాలన్నింటి నుంచి విడుదలిస్తాడు అంటే, చూడండి 23వ ఇంకొక నిమిషం, దాని ముందు ఇంకోటి కూడా చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం. సరే, విలాప వాక్యం కాదు, 23వ కీర్తన.
23వ కీర్తన 4వ వచనం ఒకసారి చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు. ఇది కూడా దావీదు యొక్క అనుభవం. ఇందాక మనం రాత్రి కాలపు భయాల గురించి చూసాం. గాఢాంధకారం అంటే అర్థం ఏంటి? అంధకారం అంటే చీకటి, గాఢాంధకారం అంటే చిమ్మ చీకటి, మన చెయ్యిని మనం చూసుకోలేనటువంటి చీకటి. పైగా లోయ అంటే ఎలా ఉంటుంది? అది చాలా భయంకరంగా ఉంటుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఏమని చదువుకుంటున్నాను అక్కడ? దేనికి? ఏ అపాయమునకు. లోయలో అపాయాలు అనేటువంటివి కాసుకొని ఉంటాయి. లోయలో క్రూర జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి. పిల్లలు ఇప్పుడున్నట్టుగా పాపులేషను ప్రజలు దావీదు నివసించేటువంటి రోజుల్లో లేదు. మునుపటి జనరేషన్స్లో ఎక్కువ శాతం జంతువులు, క్రూర మృగాలు అనేవి ఉండేవి. పిల్లలు అప్పుడు మనుషుల యొక్క సంఖ్య తక్కువ. ఎక్కడ చూసినా నిర్జన ప్రదేశాలు. ఆ రోజుల్లో దావీదు కాలంలో సౌలు దావీదును తరుముతున్నటువంటి సమయంలో ఎవ్వరు కూడా దావీదుకి ఆశ్రయం ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే సౌలు రాజు కదా. కాబట్టి దావీదు లోయల్లో, కొండ గుహల్లో, పర్వతాల మధ్య దాచుకుంటాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుండు. అది అర్థం. ఏ విధంగా దేవుడు భయం నుంచి విడుదలిస్తాడు అంటే ఆయన మనతో కూడా ఉండి, ఏది? గాఢాంధకారపు లోయలోనే, ఆ లోయలోనే మనతో ఉండి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆయన ధైర్యపరిచినప్పుడు భయం అనేది వెళ్ళిపోతుంది. అయితే మనం ఏం చేయాలంటే ఆయన ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి, ఆయనకు మొర్ర పెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. ఈ అనుభవం మనం కలిగి ఉన్నట్లయితే ఆ అనుభవాలు మనకు వస్తాయి. చాలాసార్లు మనకు అనుభవాలు లేవు. కారణం ఏంటంటే మన సైడ్ నుంచి ఎక్స్పీరియన్సెస్ అనేవి లేవు. మన సైడ్ నుంచి మనం దేవుని సమీపించే వాళ్ళంగా లేవు. మన సైడ్ నుంచి మనం దేవునికి మొరపెట్టేటువంటి వాళ్ళంగా లేవు. మన సైడ్ నుంచి మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేటువంటి వాళ్ళంగా లేవు. ఈ భయాలకు మనం రాజీ పడిపోతూ ఉన్నాము, శ్రమలకు మనం రాజీ పడిపోతూ ఉన్నాము, వాటిని అనుభవించేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ వాటిని బట్టి దేవుని సన్నిధికి రాకుండా, వాటిని గురించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టలేకపోతున్నాము. పిల్లగా అందుకే మన జీవితంలో చాలా వైఫల్యాలు అనేటువంటివి, ఓటమి అనేటువంటిది కలుగుతుంది. దేవుడు తోడుగా ఉండి ఆ భయాన్ని జయించేటువంటి వ్యక్తిగా మనల్ని చేస్తాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చాలు. గాడ్ ఫైట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. ఈ యుద్ధం మీరు కాదు చేసేది, దేవుడే మీ పక్షమందు జరిగిస్తాడు. దేవుడు యుద్ధం చేస్తే శత్రువు తప్పనిసరిగా ఓడిపోవాల్సిందే. పిల్లలు దేవుని యుద్ధంలో విజయం అనేటువంటిది ఖచ్చితంగా 100% అనేది ఉంటుంది. గాడ్ నెవర్ ఫెయిల్స్. దేవుడు యుద్ధం చేసినప్పుడు శత్రు భయం అనేది వెళ్ళిపోతుంది. అమెరికా దేశంలో ట్రంప్ ఏమంటున్నాడంటే, లాక్డౌన్ సమయంలో మొదట
చర్చెస్ ఓపెన్ చేసి ప్రార్థనలు ప్రారంభించండి, ఈ వైరస్ని జయించడం మన వల్ల కాదు అన్నట్టు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ప్రియులారా, He wants to know the power of God to remove the virus, to eliminate the virus. ఈ వైరస్ని అంతమొందించాలంటే దేవుని శక్తి కావాలి. ఏమంటే శత్రు భయం నుండి విడుదల పొందాలి అంటే దేవుడు మన పక్షం నందు యుద్ధం చేయాలి. శత్రువును మనం ఎదిరించలేము. వీ కెనాట్ ఓవర్కమ్ ద ఎనిమిటీ. శత్రుత్వాన్ని మనం జయించలేము ప్రియారా. బట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు ఓవర్కమ్ ద ఎనిమీ. దేవుడు శత్రువును జయించాలి. ఇంకోసారి చదవండి ఆ వచనం మళ్ళీ. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడాల్సిన అవసరము లేదు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. పిల్లల బైబిల్లో అనేక మంది భయాలు గుండా వెళ్ళారు. మోషే భయపడ్డాడు. నీ చేతుల్లో ఏముందంటే కర్ర ఉందంటే ఆ కర్ర కింద వేయమన్నప్పుడు కర్ర కింద వేస్తే పాము అయిపోయింది. మోషే భయపడి పారిపోయాడు. దేవుడు మళ్ళీ మోషేను బలపరిచాడు. ఎర్ర సముద్రం వద్ద ఇశ్రాయేలీయులు భయపడ్డారు. అయితే దేవుడు వారిని బలపరిచాడు. వీళ్ళ దేవుడు ఉన్నటువంటి స్థలం, దేవుడిని ఆశ్రయించేటువంటి వారి విషయం, దేవుడు ఏ విధంగా కార్యం చేస్తాడో తెలియదు, కానీ ఆ భయం నుండి ఆయన విడుదల అనేది ఇస్తాడు. కొన్నిసార్లు మనమే అనవసరంగా భయపడతాం, అనవసరంగా మనం కలవరపడిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మనం దేవుని మర్చిపోయే వారిగా ఉంటాం, దేవుని శక్తిని మర్చిపోయేటువంటి వారిగా ఉంటాం. God wants us to have practical life like people who are in the Bible. బైబిల్లో మనుషులు ఏ విధంగా దేవుని యొక్క శక్తిని అనుభవించారో అలాంటి వారుగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు చాలు. ఇక్కడ కాంటెక్స్ట్ వేరు, కానీ అయితే ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే కోడి తన రెక్కల క్రింద పిల్లలను ఎలాగ చేర్చుకుంటుందో దేవుడు కూడా అలాగే ఆయన బిడ్డలను చేర్చుకుంటాడు. అది మనం అక్కడ గమనించాలి. కోడి తన పిల్లలను ఎప్పుడు రెక్కల కింద చేర్చుకుంటుంది అంటే మనందరికీ తెలుసు. పిల్లలు చిన్నవిగా ఉన్నప్పుడు ఈ కాకులు గ్రద్దలు వస్తున్నటువంటి సమయంలో కోడి ఏం చేస్తుంది, అమాంతంగా రెక్కలు విప్పుతుంది పిల్లలు. అప్పుడు పిల్లలన్నీ కూడా దాని లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఆ గ్రద్దకి పిల్లలు ఎక్కడున్నాయో తెలియదు, కోడి ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఎక్కడున్నాయి, రెక్కల క్రింద ఉన్నాయి. దేవుడు అలాగా దాచేస్తాడు. శత్రువు మనల్ని చూడలేకుండా, శత్రువు యొక్క దాడి మన మీద జరగకుండా గాడ్ విల్ హైడ్ us. దేవుడు మనల్ని దాస్తాడు అండర్ హిస్ వింగ్స్. దేవుడు తన రెక్కల క్రింద మనల్ని దాచుతాడు పిల్లలు. అప్పుడు మనం వెళ్ళాలి, వ్యతిరేకించకూడదు. We should not reject when God calls us under his wings. తన రెక్కల క్రిందకు రమ్మని దేవుడు పిలిస్తే మనం వెళ్ళాలి.
దావీదు యొక్క జీవితంలో ఇలాంటి అనుభవాలన్నీ కూడా కలిగి ఉన్నాడు ప్రియులారా. భక్తులు అనేక మంది ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళారు. అయితే దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. సముద్రంపై యేసుక్రీస్తు ప్రభు నడుస్తూ ఉంటే పేతురు కూడా నడవడం ప్రారంభించాడు. అయితే పేతురు గాలిని చూసి భయపడిపోయి మునిగిపోతూ అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసేటువంటి అనుభవం, మొరపెట్టేటువంటి అనుభవం, దేవుణ్ణి ఆశ్రయించేటువంటి అనుభవానికి ముంగుర్తులుగా ఉన్నాయి. దేవుని మీద విశ్వాసం ఉంచేటువంటి అనుభవం దేవుణ్ణి ఆశ్రయించేదానికి ముంగుర్తుగా ఉంటుంది. చివరిగా విలాపవాక్యములు 3వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుతున్నాం. చదువు పిల్లలు, మన మూల వాక్యానికి ఈ వాక్యంతో మనం పోల్చి చదువుకున్నట్లయితే చాలా రిలేటెడ్గా ఉంటుంది. మన మూల వాక్యం నుంచి 56వ కీర్తన 3వ వచనం, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించు చిన్నాను. ఇక్కడేమో చదువుకున్నాం ఇరిమియా విలాప వాక్యంలో, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి, భయపడకుమి అని నీవు. దేవుడే వచ్చాడట ప్రియ. ఎప్పుడు అంటే మొరపెట్టినటువంటి దినం దేవుడే వచ్చాడట. వస్తాడా నిజంగా దేవుడు? వచ్చేది కాదు ప్రియ, ఆయన మనతోనే ఉంటాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా. యుగ సమాప్తి, ఎండ్ ఆఫ్ ద ఏజ్. నేను నీకు మొరలేడిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి. వచ్చేం చెప్పాడు? భయపడకుము అని నీవు చెప్పితివి. మొరపెడితే దేవుడు వచ్చేసాడు. ఎలా దేవుడు వచ్చాడు అంటే, ఇర్మియాకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం అలాంటిదే. We have to build up the fellowship between God and us. దేవునికి మనకు మధ్య సహవాసాన్ని మనం పెంచుకోవాలి ప్రియులారా. ఇర్మియాకి దేవుడు తెలుసు, దేవునికి ఇర్మియా తెలుసు. ఇర్మియా దేవుని యొక్క అధికారం క్రింద జీవిస్తున్నటువంటి వ్యక్తి కనుక దేవుని చిత్తం లేకుండా ఇర్మియా జీవితంలో ఏది జరిగేదానికి అవకాశం లేదు. అలాంటి ఫెలోషిప్ అనేది దేవునితో మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో దేవునితో సహవాసం అనేది సన్నగిలిపోతూ ఉంది. ఎందుకు అంటే అనేకమైనటువంటి రీప్లేస్ చేస్తూ ఉన్నాయి దాన్ని. దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవలేకుండా, దేవుని వాక్యం చదువుకోనియకుండా, వాక్యాన్ని ధ్యానించనీయకుండా, వాక్యాన్ని విననీయకుండా, వాక్యాన్ని అనుసరించనీయకుండా అనేకమైనవి మనల్ని ఏం చేస్తున్నాయంటే అణగదొక్కుతా ఉన్నాయి. అందుకని మనము దేవునితో రైట్ రిలేషన్షిప్ అనేది కలిగి ఉండట్లేదు. కొన్ని వాటికి మనం కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం, రాజీ పడిపోతా ఉన్నాం. ఏముందిలే దీంట్లో అన్నట్టుగా ఉంటుంది మన భక్తి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ ఫెయిల్ టు టచ్ ద పవర్ ఆఫ్ గాడ్. దాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని మనం తాకలేకపోతున్నాం ప్రియులారా. కాంప్రమైజింగ్ భక్తి నిన్ను బలహీనురాలిగా చేసేస్తాయి. ఒక సామెత ఉంది ఏంటంటే, బ్రతికి ఉన్న చేప ప్రవాహానికి ఎదురు ఈదుతుందట పిల్లగా. చేప బ్రతుకున్నప్పుడు ప్రవాహం వస్తూ ఉంటే ఏం చేస్తుంది? ఎదురు ఎదుగుతుంది. చచ్చిపోయింది అనుకోండి, చేప ఏమవుతుంది? ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఇంకా బలం లేదు కదా. మనం కొట్టుకుని పోయేటువంటి వారంగా, నిలబడేటువంటి వారంగా ఉండాలి. దేవుని పక్షమందు, దేవుని కొరకు నిలబడేటువంటి వారంగా ఉండాలి. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే ఇర్మియా లాంటి అనుభవం మనం కూడా కలిగి ఉంటాం.
దేవుడు చాలా చక్కగా మాట్లాడతాడు, చాలా చక్కగా వ్యవహరిస్తాడు. తన గురించి తాను చాలా చక్కగా తెలియపరుచుకుంటాడు ప్రియులారా దేవుని కార్యాల ద్వారా. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసి తిరిగి వెళ్తా. మిట్ట మధ్యాహ్నం చాలా భయంకరమైనటువంటి ఎండ. అక్కడి నుంచి బస్సుకి వెళ్ళాలి అంటే దాదాపు 4 కిలోమీటర్లు నడవాలి. వాళ్ళు అన్నారు, అప్పుడు నేను చిన్నవాడిని, బాబు ఈ ఎండలో వెళ్ళొద్దు, సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు నేను ఇంక ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది. వేరే దగ్గర మళ్ళీ సాయంత్రం పరిచర్య. తప్పని పరిస్థితుల్లో ఆ ఎండలో వెళ్తా ఉంటే తల మాడిపోతూ ఉంది. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, నిర్జన ప్రదేశం అది. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా మరి పగలు ఎండ దెబ్బైంది, నువ్వు రాత్రి వెన్నెల దెబ్బైంది తగలదని నువ్వు వాగ్దానం చేశావు కదా అని చెప్పి ప్రార్థన చేసుకున్నట్టు వెళ్తా ఉంటే ఒక వితిన్ 4 or 5 స్టెప్స్ 5-6 అడుగులు వేయక ముందే ఒక విధమైనటువంటి నీడ వచ్చేసింది పిల్లలు. ఆ నీడ కూడా ఎక్కడుంది అంటే చుట్టుపక్కలంతా ఎండ ఉంది, నేను నడిచేటువంటి స్థలంలోనే నీడ. నేను ఎక్కడి వరకు అయితే నడిచాను అక్కడి వరకు ఆ నీడ అట్లాగే వచ్చింది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. అది ఒక మరచిపోలేనటువంటి సంఘటనలాగా మిగిలిపోయింది. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి చెప్పాలి అంటే. ఇమ్మీడియట్గా వెంటనే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆయన కార్యాలు చేసినప్పుడు అవి మనం అనుభవించినటువంటి సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. God wants us to have a right fellowship or intimate relationship with Him. దేవునితో ఆ సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటారు. బైబిల్ ఆ రోజే కాదు ఈ రోజు కూడా సజీవంగా ఉంది. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆ రోజే కాదు ఈ రోజు కూడా అలాగే మార్పులైనటువంటి వాడిగా ఉన్నారు. అయితే మన వైఖరి మారినప్పుడు, మన విశ్వాసం మారినప్పుడు, మనం దేవుణ్ణి ఆశ్రయించేటువంటి ఆ వైఖరి మనం మార్చుకున్నప్పుడు, ఆ తలంపులు మనం మార్చుకున్నప్పుడు దేవుని శక్తిని తాకేదానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రభువే ఇర్మియా దగ్గరికి వచ్చాడు. తనకు మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడు. God never rejects us when we have a cry. ఆయన మొరపెట్టినప్పుడు ఎప్పుడు దేవుడు మనం తృణీకరించడం, అది మనం నేర్చుకోవాలి మన జీవితం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా అన్ని సమయాల్లో అన్ని పరిస్థితులు హృదయంలో భయం అనేది ఉంటుంది, ఎంత వాక్యం చెప్పుకున్నా కూడా. బట్ గాడ్ నెవర్ ఫెయిల్స్. దేవుడు ఎప్పుడు కూడా అపజయస్తుడు కాదు. ప్రియులారా మనం అడగాలి, విశ్వాసాన్ని పెంపొందించండి, మీ మీద ఆనుకోవడం నాకు నేర్పించండి, మిమ్మల్ని ఆశ్రయించడం నాకు నేర్పించండి, ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు నేర్పించండి. ఇవన్నీ మనం దేవుని దగ్గర అడిగి నేర్చుకోవాలి. ప్రియులారా నేర్చుకున్నప్పుడు మనం కూడా అన్ని పరిస్థితుల్లో కూడా ధైర్యం కలిగినటువంటి వాళ్ళంగా ఉంటాం. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా. కాబట్టి అట్లాంటి బోల్డ్నెస్ దేవుడు మనకి ఇస్తాడు. లోకంలో మీకు శ్రమ కలుగు అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. లోకాన్ని నేను జయించాను. ఆ విశ్వాసంలో దేవుడు మనల్ని నడిపించాలి పిల్లలు. అప్పుడే మనం ఇలాంటి వాక్యాలు అనుభవించే వాళ్ళగా ఉంటాం. దేవుడు తన వాక్యాన్ని దీవించింది కాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి, ప్రభా భయము కలిగినటువంటి దినమున నిన్ను ఆశ్రయించే వ్యక్తిగా నన్ను చేయండి ప్రభా అని దేవుణ్ణి అడుగుదాం పిల్లలు. ప్రభా మీరు నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి అని అడుగుదాం. మీతో సరైన సహవాసాన్ని నేను కలిగి ఉండే వ్యక్తిగా చేయండి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. మీకు మొరపెట్టి అనుభవంలోనికి నన్ను నడిపించు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రతికూలమైన పరిస్థితుల్లో, భయం కలిగించేటువంటి పరిస్థితుల్లో, కలవరపరిచే పరిస్థితుల్లో ప్రభా మిమ్మల్ని ఆశ్రయించే వ్యక్తిగా నన్ను చేయవాలని ప్రార్థన చేసుకున్నాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవాన్ని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన భయములు అన్నింటిలో నుండి మీరు విడుదలిచ్చేటువంటి దేవుడు, మీరు మాకు తోడుగా ఉండేటువంటి వాడవు, మా పక్షమందు ఉండేటువంటి వాడవు ప్రభువా, మాకు చేయిని అందించేటువంటి వాడవు, మీ రెక్కల క్రింద మమ్మల్ని దాచేటువంటి దేవుడు కనుక ప్రభువా, మిమ్మును ఆశ్రయించేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ కూడా దయతో మీరు నడిపించండి ప్రభువా. అన్ని పరిస్థితుల్లో మీరు చాలిన దేవుడుగా ఉండేటువంటి వాడవు కాబట్టి కనుక ప్రభువా, ఆయన మీ యొక్క శక్తిని తాకే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుంటుంది ప్రభువా. ఆయన దావీదు వంటి విశ్వాసం, ఆ యొక్క గ్రహింపు, ఆ యొక్క ముందు జాగ్రత్త ప్రభా, మీ సన్నిధిలో విచారణ చేసేటువంటి స్థితి మేము కలిగి ఉండటకు కృపద ఇచ్చేమని మాకు ఈ విన్న వాక్యం మాకు అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంది మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.